గైస్ మన ఈ షార్ట్ వీడియోలో ఈ హోకి 25 వాట్ షోల్డరింగ్ ఐరన్ అయితే రిపేర్ చేద్దాం. ఈ షోల్డరింగ్ ఐరన్ అయితే హీట్ అవ్వట్లేదు. సో మనం ఎప్పుడు కూడా ఏ షోల్డరింగ్ ఐరన్ హీట్ అవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఈ ఎలిమెంట్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ని మనం ఇలా అయితే తీయచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఫోర్స్గా లాగడం వల్ల వైర్స్ అయితే మనకి డిటాచ్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్కి 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ని మన మల్టీమీటర్లో కంటిన్యూటీ మోడ్లో పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రీడింగ్ అయితే ఏం చూపించట్లేదు, అంటే మన ఎలిమెంట్ అనేది డ్యామేజ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. మనకైతే ఈ ఎలిమెంట్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు ఈ హోకి 25 వాట్ షోల్డరింగ్ ఐరన్ అయితే ఎలిమెంట్ రీప్లేస్ చేద్దాం. సుపీరియర్ మ్యాగో అనే బ్రాండ్ నుంచి అయితే తెచ్చిన షోల్డరింగ్ ఐరన్ ఎలిమెంట్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది మనకు ఆఫ్లైన్ మార్కెట్లో జస్ట్ 20 రూపీస్కి మనకు దొరుకుతుంది. ఇది అనమాట మన కొత్త ఎలిమెంట్. సో మన కొత్త ఎలిమెంట్ అయితే మనకి రీడింగ్ అయితే చూపిస్తుంది. ఏసీ పవర్ కార్డ్లో లైవ్ వైర్ని తీసుకొని మన ఎలిమెంట్కి డయోడ్ ఉంటుంది ఒక టెర్మినల్కి, దానికైతే షోల్డర్ చేస్తున్నాను. షోల్డరింగ్ చేసిన తర్వాత హీట్ సింక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే న్యూట్రల్ వైర్ని మన ఎలిమెంట్కి ఇంకొక టెర్మినల్ ఉంది కదా, దానికైతే షోల్డర్ చేస్తున్నాను. దీనికి కూడా హీట్ సింక్ వేసి షార్ట్ అవ్వకుండా చూసుకోండి. మనం ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ చూసుకోవాలి, అదే ఫస్ట్ ప్రిన్సిపల్. షోల్డరింగ్ అయిపోయిన తర్వాత మన ఎలిమెంట్ని జాగ్రత్తగా పాత షోల్డరింగ్ ఐరన్ ఉంది కదా, దానికైతే నీట్గా ఇన్సర్ట్ చేసేయాలి. అక్కడ మీకు టైట్గా లేకపోతే గ్లూగన్ అయితే యూజ్ చేయండి. నేనైతే గ్లూగన్ యూజ్ చేసి ఇక్కడైతే స్టిక్ చేశాను. సో మనకి షోల్డరింగ్ ఐరన్కి అయితే కొత్త ఎలిమెంట్ అయితే మార్చాం కదా, దానికోసం మనం ఇప్పుడు ఓల్డ్ బిట్ని అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ ఓల్డ్ బిట్ కూడా దీనిదే. సో ఇప్పుడైతే ఒకసారి వర్కింగ్ అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఆన్ చేసి 5 మినిట్స్ అయితే అయింది, ఒకసారి చూద్దాం. చిన్న చిన్న ఫ్యూమ్స్ అయితే వస్తున్నాయి. మన కొత్త ఎలిమెంట్ స్టేబుల్గా హీట్ అయితే అయ్యింది. ఇక్కడ మీరు చూసుకుంటే షోల్డర్ కూడా నీట్గా మెల్ట్ అవుతుంది. సో మనకు ప్రాపర్గా అయితే ఇలా మన షోల్డర్ గైలని ఒక 20-30 రూపీస్లోనే కొత్తగా కొనకుండా రిపేర్ అయితే చేసుకోవచ్చు.